బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఇవాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం. అమ్మా ఇలాగే మా పెళ్లి కూడా జరిపించేస్తుంది. కావేరి, కళ్యాణ్తో పెళ్లి కలలు కంటున్నావా? అది నీకు కల మాత్రమే. పెళ్లి నాకు కళ్యాణ్కి జరుగుతుంది. ఆ విజయ్కి ప్రియా పెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రాణమ్మా, నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విజయ్ వచ్చి ప్రియని ఎత్తుకెళ్తాడు. నా 50 లక్షలు నాకిస్తాడు. ఏ ప్రియా, పసుపు కుండతో కాదు, నాతోనే నీ పెళ్లి జరుగుతుంది. పసుపు తాడు తీసుకుని వస్తున్నాను డార్లింగ్. ఇట్స్ ట్రూ. వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం, ఆడేద్దాం. అమ్మా, ఈ అక్షతలందరికీ ఇచ్చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. అందరూ నమస్కారం చేసుకోండి. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తస్తు. బాబు, ఈ తాళి తీసుకుని ఆ అర్జెంట్ కట్టినాయనా. ఓం సుమూర్తే మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా కంఠే వద్రామి శుభకే త్వం జీవ సర్వాం శతం.
అక్షతలు ఇచ్చేయమ్మా. మాంగళ్యధారణ ముహూర్త ముహూర్తస్తు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రేంగే గురునారాయణ నమోస్తుతే. అమ్మా, ఈ అమ్మాయి తరపున మీ ఇంటికి పెద్ద ఆడపడుచు కార్తీక ఆ కొండకి ఈ తాళి కట్టాలి. ఓం మాంగళ్యందంతనానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభకే త్వం జీవ సరదాం శతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణ నమోస్తుతే. సకల దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. త్రైస్త్రింశతకోటి పరివార దేవత అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్తు. శుభం భూయాత్. రానమ్మ గారు, దోష పరిహార వివాహ ప్రక్రియ పూర్తయింది. వాళ్ళిద్దరికీ ఉన్న ఆ దోషాలన్నీ తొలగిపోయాయా పంతులు గారు? అవునమ్మా, వీరిద్దరికీ సాధ్యమైన తొందరగా వివాహం జరిపించండి. ఇక వీళ్ళిద్దరూ బట్టలు మార్చుకుని వస్తే నిశ్చితార్థం మొదలు పెట్టచ్చు. అలాగే పంతులు గారు. బాబు, మీరు వెళ్ళి బట్టలు మార్చుకురండి. ఆ దండలు తీసేయండి. ఆ దండలు ఇక్కడ పెట్టమ్మా. అయ్యా, పెళ్ళిగూడికి బావయ్య గారు మీరు. ఈ అరటి చెట్టు వదించండి. తద్దోష పరిహారార్థం కదలీ వృక్షం సమర్పయామి. అమ్మా, మీరు ఈ కుంభాన్ని పగలగొడితే దీంతో దోష పరిహారం పూర్తవుతుంది. పంతులు గారు, నిశ్చితార్థానికి అన్నీ వచ్చాయి కదా? ఒకసారి చూసి చెప్తానమ్మా. భగవంతుడా, నా చెల్లెలు రాణమ్మ పిల్లలు ఉండుంటే వాళ్ళ నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు తను ఎంతో ఘనంగా చేసేది. నా చెల్లెలకి న్యాయం చేయి తండ్రి. అయ్యో, అమ్మగారు చెప్పారు కదా అని మోకాలు నొప్పులున్నా ఎలాగోలా పైకొచ్చాను. అసలు ఈ వెండి ప్లేట్లు ఎక్కడున్నాయబ్బా?
అమ్మా 2 వెండి పళ్ళాలు కావాలి, వాటిలో పూలు పళ్ళు తీసురండి. అలాగే పంతులు గారు, తీసుకొస్తాను. శుభం. పంకజానికి వెండి పళ్ళాలు తీసుకురమ్మని చెప్పాను, ఇంకా తీసుకురానే లేదు. నేను ఇప్పుడే వస్తాను. పంకజం, పంకజం, అమ్మగారు, పళ్ళలు తీసుకురావడానికి ఇంతసేపా? అమ్మా మొత్తం వెతుకుతున్నానమ్మా, ఈ రేకులో కూడా లేవు. ఓ, ఆ ర్యాక్లో చూసావా? ఆ పళ్ళేలు అందులో ఎందుకుంటాయి? ఈ ర్యాక్లో ఉంటాయి. అసలు ఈ ర్యాక్ను చూసావా నువ్వు? చూడలేదమ్మా. నీ తలకాయ తీసుకండి. ఇదెందుకు ఓపెన్ చేస్తున్నావు? ఇది నాన్నగారి పర్సనల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా. ఇంత పాత సూట్ కేసుని ధర్మతేజ గారు ఎందుకు దాచుంచారు? అసలు ఇందులో ఏముంది? ఒకసారి చూద్దాం. చచ్చా, ఒకళ్ళ పర్సనల్ చూడడం సంస్కారం కాదు. ఛ! పిల్లలు
ఇది నా పిల్లల ఫోటోనే. ఇవి నా పిల్లల బట్టలే. ఇక్కడికి ఎలా వచ్చాయి? అంటే నా పిల్లల ఫోటో ఈ పెట్టెలోంచి కింద పడిందంటే ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే నా పిల్లలు ధనుష్, భవ్య, సుమలు తప్పిపోయినప్పుడు ఈ బట్టలే వేసుకున్నారు. అవును, నాకింకా గుర్తుంది. నేనెలా మర్చిపోతాను? ఆ రోజు వేసుకున్నది ఈ బట్టలే. పిల్లల ఫోటో ఇక్కడ ఎందుకుంది? నా పిల్లలు ముగ్గురు తప్పిపోయినప్పుడు వేసుకున్న బట్టలు ఇక్కడ ఎందుకున్నాయి? నా ముగ్గురు పిల్లల ఫోటో, బట్టలు ధర్మతేజ గారు రహస్యంగా ఈ పెట్టెలో ఎందుకు దాచారు? ఎందుకు? అంటే నా పిల్లలు ధర్మతేజ గారికి దొరుకుంటారా? ధర్మతేజ గారి పిల్లలుగా పెరుగుతున్న కృష్ణ, కార్తిక, కావేరి నా పిల్లలా? ఈ ఇంటికి, ధర్మతేజ గారి పిల్లలకు నాకు ఏదో అనుబంధం ఉందని ఆ దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. ఆ రోజు హాస్పిటల్లో కృష్ణ చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఈ ఒక్క అనుమానంతో కృష్ణ నా కొడుకే, చిన్నప్పుడు తప్పిపోయిన ధనుష్ కృష్ణనే, నా కొడుకే. భవ్య, కార్తిక, సుమ, కావేరి వీళ్ళ నా బిడ్డలే. కృష్ణ, కార్తిక, కావేరి నా బిడ్డలే. నా పిల్లలే. ఈ ఫోటోలో నా పిల్లల్ని చూశాక ఖచ్చితంగా ధర్మతేజ గారికి దొరికారు. అందుకే వీటిని భద్రంగా దాచిపెట్టారు. ఏదో ఒక రోజు నాకు నిజం చెప్పాలని అనుకున్నారేమో. ముగ్గురు పిల్లలకి నేనే తల్లినని ధర్మతేజ గారికి ముందే తెలిసి అగ్రిమెంట్ చేయించుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేమో. అవును, ఇప్పుడు ధర్మతేజ గారికి ఫోన్ చేసి కలుక్కోవాలి.
ఫోన్ చేయాలి. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ధనుష్, నువ్వు నా ధనుష్వే, నువ్వు నా ధనుష్వే, నా ధనుష్వే. అమ్మా, నన్ను ధనుష్ అని పిలుస్తున్నావేంటి? ధనుష్ ఎవరమ్మా?